ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభుకి మహిమ. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాలి వచ్చింది. ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయి మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా కాళ్ళు, మాట. అది చప్పలు కొట్టండి. హల్లెలూయా, చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా. ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట లేదు. ఇప్పుడు వచ్చింది, బాగానే వచ్చేసిందా? ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? ఇంకేమొచ్చింది? కాళ్ళు వచ్చినాయి. మాట పడిపోయి ఎంతకాలమైంది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాట లేదు. తర్వాత కాళ్ళు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయింది. అంటే కాళ్ళు పడిపోయాక మాట పడిపోయిందా? ఓకే, కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, మాటలు పడిపోయి మాట పడిపోయింది. నడిచేదానికి రాలేదు. పాపం ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు సార్, కూర్చుంటా కూడా శక్తి లేదండి. లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా. అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి. ఇక అంటారు డాక్టర్లు, నడుములో ఇది అయిపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది ఇక అంటారు. మాట పడిపోయింది. దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు? ఇక్కడికి రాకముందు తినేదానివా? గంజాన్నం తాగి ఫస్ట్లో మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయేది. చేతుల మీద ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది, వద్దులని అనుకున్నాం. ఏమన్నది, ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఇది ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారిలో చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది, వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు, పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈ రోజు భయపడినాం మేము బతకదనుకున్నాము. బతకదనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తినడానికి లేదు. ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల. నీళ్ళు తాపినా ఏడుపుకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది. మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీద కోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు. అంత భయపడ్డారు, అంత భయపడినాం. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేని మనిషిని, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ. మరి వాళ్ళ ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే. కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదు, ఏమి కుర్చీలు కూర్చోబెట్టారు, అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్న కాదు, చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతల ఒకరు ఉంటారు. వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట. ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడుబమ్మ ఒకసారి నడు. ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ వారంలో వాకర్ పట్టుకొచ్చింది. 2వ వారంలో కదా, 2వ వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు. చప్పట్లు కొడదామా? కొట్టండి, ఆగదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి. నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ కష్టం, ఆమె ఒక 10 రూపాయలు కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు పోయిన వారం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? బాగలేడు. డాక్టర్ వాళ్ళు చనిపోతాడని చెప్పినారు. ఏ హాస్పిటల్? ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకెళ్ళినాం. కరీంనగరా? ఏ హాస్పిటల్ అది? ఏషియన్ హాస్పిటల్. ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్. ఈ బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కదా? జాండీస్ వచ్చినాయి, బ్లడ్ తక్కువ అయిపోయింది, ప్లేట్లెస్ తక్కువ అయిపోయినాయి. పోయిన వారం పట్టుకొచ్చారా? ఈయనే వచ్చేసాడా? పట్టుకొని వచ్చినాం, నడవలేకుండా ఉండే. కాళ్ళు ఎంతలో ఉన్నాయి అప్పుడు పోయిన వారం? చాలా లావుగా వాసిపోయినాయి కాళ్ళన్నీ. ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది కదా? బ్యాడ్ స్మెల్ వచ్చింది. కడుపులో అన్ని అవయవాలు ఖరాబ్ అయినాయి అని చెప్పినారు డాక్టర్ వాళ్ళు, బ్రతకరని చెప్పినారు. అంత దూరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, వెంటనే తగ్గిపోయింది. ఎంత టైం పట్టింది బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ దాదాపు 15 minutes దాకా ఉంది. 15 minutes తగ్గిపోయిందా? నోట్లోంచి వచ్చేస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడు పాపం ఏదో ఒక బట్టల షాప్ కూడా పెట్టాడు, దాంట్లో ఈయన షేర్ ఉంది, అది నష్టపోయాడు, ఇంకోసారి నష్టపోయాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ డీజే కెమెరాలు ఇలాంటివి పెట్టాడు, వాటిలో అన్నీ లాస్ అయిపోయాడు. జీవితం అంతా మ్యారేజ్ అయిందా బాబు? కాలేదు. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసావు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం వచ్చినాను. వచ్చావు, స్వస్థత అయిందా? స్వస్థత అసలు వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అన్ని మార్పులు ఉన్నాయి. అదేంటి? కాళ్ళ వాపులు ఉండేది, రక్తం భయంకరంగా ఉన్నాయండి, మామూలుగా కాదు. ఎంతలో ఉన్నాయి చేతులు చూపించు. రక్తం పూర్తిగా తక్కువ, ఏం లేకుండే. పాప అమ్మ మీరు చెప్పారు కదా వాళ్ళకి, ఆయనకు జాండీస్ వచ్చినాయి, రక్తం తక్కువ అయిపోయింది, ప్లేట్లెస్ తగ్గినాయి. దవాఖానకు తీసుకెళ్తే లివర్ ఖరాబ్ అయిపోయింది, 75% బ్రతకడని చెప్పినారు డాక్టర్ వాళ్ళు. మేము ఇక్కడ మా అక్కయ్య టీవీలో చూసి మాకు ఇక్కడ తీసుకొని వచ్చింది. నీకు మాట ఇచ్చాను నేను బ్రతికిస్తానని. అవును, బ్రతికిస్తానని పాస్టర్ గారు చెప్పారు. జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే డేవిడ్, పర్లేదా? ఏమన్నా బతుకుతావని నమ్మకం వస్తుందా? మైక్లో మాట్లాడమ్మా, మైక్లో వస్తుందా? ఎందుకంటే ఇద్దరు మనుషులు పట్టుకుని వచ్చిన మనిషి ఇప్పుడు నడుస్తున్నాడు, ఆ కాళ్ళు కూడా దగ్గర పడ్డా. చప్పట్లు కొడతాం. యేసయ్య నామానికి మహిమ. ఓకే వెళ్ళండి. హల్లెలూయా. దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశుడై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశునే నేను ఆరాధించేదా. దిగిరా యేసయ్య. ఆమేన్. మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది? ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు, ఆయన ఒక వెంకటేశ్వర గారని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్లో పెట్టారు. ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేసాడు. తీసుకుపోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు. లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా ఖమ్మం తర్వాత వాళ్ళదే ఏదో సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా
ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, నా ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో నేను. ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారంట, సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు, 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బ లేదు, చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడం పోతే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్ని అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమంలోకి వెళ్ళిపోయింది, కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగిని. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే వాళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసారు. నిజంగా యేసయ్య ఇంత జరుగుతుంటే అందుట్లో ఒక ఆవిడ అంటుందంట, వీళ్ళు నిద్రపోయి ఉన్నారు కదా, ఆ టైంలో అంట నేను కొబ్బరి నుంచి తీసుకెళ్ళి ఆవిడ నెత్తి మీద చెయ్యి ప్రార్థన చేస్తున్నానంట. ఈ యాక్సిడెంట్ జరిగింది, దిగమ్మ 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 అంటే అయ్యగారు వచ్చి నన్ను ఎత్తి మీద చేసాడు అంటుందన్న అందుట్లో ఒక ఆవిడ. హల్లెలూయా. వీళ్ళ మదర్ ఏం చేసారు, పడిపోయారు కదా, కోమలకి వెళ్ళిపోయారు. ఆమె కోమలు ఉంది. డాక్టర్ కూడా ఈ ముసలమ్మ బ్రతకటం వేస్ట్, ఈమెకేంటి అని చెప్తున్నారంట. ఈమె ఎడం పక్కన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, కుడి పక్క వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఈ ముసలమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అప్పటికి వీళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. అందరూ చనిపోవటమే, అందరూ చనిపోవడం. ఆ డాక్టర్లు చెప్పుకున్నారంట ఈ ముసలిదానికి ట్రీట్మెంట్ ఎందుకు అని. అక్కడ ఒక దర్శనం వాడికి వచ్చేసింది. హల్లెలూయా. ఆమె అంతకుముందు పడిపోయినప్పుడు చెయ్యి ఇరిగింది, బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయింది. ప్రభు ఒక డాక్టర్ లాగా అక్కడికి వచ్చి, అమ్మా నీ చెయ్య పడిపోయినప్పుడే తలలో నీకు సమస్య వచ్చిందమ్మా అని చేయబెట్టినప్పుడు ఆమెకి అప్పుడే గొంతుకులు వేశారంట. ఈమె గొంతుకులు పైపులో వేశారు. ఇక ఏదో ఫుడ్ ఏదోటి వెళ్ళాలి కదా అని. అయితే ఈమె కూతురు నిద్రపోయి లేచింది. లేచి ఆ నూనె రాయటానికి ఇష్టపడరు కదా డాక్టర్లు. ఈ చెంగులో ఇట్లా వేసి కొబ్బరి నూనె చేసి ఇట్లా పెట్టి వెళ్ళి సిలువు గుర్తులేసిందంట. తల్లికి సిలువు గుర్తులేసి చిన్న ప్రార్థన చేసి, అయ్యగారు దేవుడా అయ్యా అని ఏదో చెప్పి మా అమ్మని అక్కడికే ఎందుకు వచ్చామని భయపడుతున్నారు. ఎప్పుడే తెలియజేస్తుందో మంచిగా ఆవిడ నిద్రపోయిందంట, ఈవిడ నిద్రపోయిందంట. లేచిన తర్వాత వెళితే అమ్మ అందంట. అమ్మ చెప్పమ్మా, ఇలాగా మన డాక్టర్ గారు వచ్చారమ్మా, ఇక్కడ రక్తం గడ్డగట్టిందంట, నన్ను ఎట్లెట్లా అన్నారమ్మా, ఏరి ఎక్కడ ఉన్నారు, ఆ డాక్టర్ గారికి కనపడతలేదు అంటే ఈవిడ అందంట వచ్చారులే ఇప్పుడే అని అలా చెప్పినట్టు చెప్పి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, అప్పుడు దాకా ఆకలేదు, మరి ఇది నోట్లో ఇది వేశారు కదమ్మా ఎట్లా అంటే, నేను ఇప్పుడు అన్నీ తింటా అని చెప్తే డాక్టర్ గారితో చెప్పింది అంట, అసలు పనికి వస్తుందమ్మా అమ్మ గొంతుకు పనికిరేదని చెప్పి ఆయిల్ వేసిన ఆయిల్ కొంచెం వాటర్ కూడా నోట్లు వేసారంట. చక్కగా వాటర్ తాగేసిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. డాక్టర్ గారండి ఆ పైప్ తీసేయండి, ముక్కు ద్వారా అక్కర్లేదు, మా అమ్మకి మంచిగా అయిపోతుంది. ఆమేన్. తీసేయమని చెప్తే ముక్కులో తీస్తే మంచిగా ఇట్లా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఏ ఊరయ్యా మీది? త్వరగా చెప్పాలి. ఏ ఊరు? మాది మైబాదు. కిడ్నీ సమస్య. కిడ్నీ సమస్య. ఎన్ని సంవత్సరాలు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కిడ్నీ సమస్య. ఆమేన్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? పోయిన అవతల 6 వచ్చాను, నెల కింద వచ్చినాం.
ఫిబ్రవరి 1st. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చారు. వచ్చినప్పుడు కాళ్ళు వాపులు, కిడ్నీ సమస్య, ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు, ఖమ్మం శ్రీ కాకతీయ హాస్పిటల్. కాకతీయ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఏమన్నారు పరీక్షలు చేసి? క్రియాటిన్ లెవెల్ 6 ఉందన్నాడు. డయాలసిస్ అంటే పాయింట్ ఒకటి పెరిగినా డయాలసిస్ చేయాలన్నాడు. ఓకే. అయితే నేను యూట్యూబ్లో చూసి టీవీలో చూసేదాన్ని, నాకు చెప్పింది. నేను ఇక్కడనే ఉంటాను అశోక్ నగర్. ఓకే. యూట్యూబ్లో ఏం చేస్తావు? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ అశోక్ నగర్. ఓకే. డాడీని మమ్మీని తీసుకొచ్చిన టీవీలో చూసి వచ్చినప్పుడు ఆ వాపులు ఏమేముండే? ఆపు, కిడ్నీ నొప్పి, కళ్ళు మసక అవి ఉండే. కళ్ళు మసక అట్లా ఉండే. ఇప్పుడు కళ్ళు మసక అట్లా ఏమి లేవు. అంటే వచ్చిన వారంలోనే ఆ రోజే తగ్గిపోయిందా? ఇంటికి పైకి గోళీలు వేసుకోలే నేను. ఇక ఇప్పుడు ఇంచుమించు 2 నెలలు అయింది, గోళీలు అయితే వేసుకోలేవు. పొలంలో కూడా విత్తనాలు వేస్తానన్నారు. పొలంలో మందు చల్లిన. ఈ 5 సంవత్సరాలు పొలంలోకి వెళ్ళలేదా? నడవరాదు, రావట్లేదు. కాలింతలా ఉండి దానికి చెప్పెక్కది. దాని మీద నాకు నడవరా, కాలు ఉన్నట్టు అనిపించేది, బాగా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నారా? చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. వారు ఇచ్చిన సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. మరి కిడ్నీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ లేవు, మందులు ఇందాక 12,000 ఎంతో మందులు హాస్పిటల్ తీసుకుపోయినాక, ఖమ్మం తీసుకుపోయినాక ఆయన ఇంకొక 5 రోజులకు రారంటే 12,000 మందులు తీసుకొని వచ్చినాక వారం రోజుల తర్వాత పోదాం, డబ్బులు కావాలిగా. మరి 50,000 పరీక్ష చేస్తానికి అన్నాడు, డయాలసిస్ చేస్తానికి అన్నాడు. మళ్ళీ కిడ్నీల నుంచి కొంచెం ముక్క తీసి హైదరాబాద్ పంపాలన్నాడు. అయితే మాకు డబ్బులు లేవు కదా, మరి ఏం చేద్దామని ఆ నైట్ కూర్చొని ఆలోచించు దాన్ని టీ పెట్టినాం. టీ పెట్టే వరకు మీ వాక్యం వచ్చింది. దాన్ని చూసి అయ్యా ఒకసారి పోయొద్దని పోయి వచ్చాక బోనాలి అని వచ్చినాం. కాలు బాగా వాపు ఉండే, అది 7 సంవత్సరాలు అవుతుంది ఆపు వచ్చి. కాళ్ళు వాపులు 20 సంవత్సరాలు షుగర్ వచ్చింది. షుగర్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం అయ్య గారు. 20 సంవత్సరాల ఇబ్బంది అది. ఇక్కడికి వచ్చినాక మీరు ప్లేయర్ చేసారు, పక్క పోయి కూర్చొని బాయిల్ రాశారు, ఎమ్మటే కాలాపు తగ్గింది. అప్పుడు 7 సంవత్సరాల వాపులు ఉండేనవి. ఎందుకంటే నేను చెప్తాను, కాళ్ళ వాపులు హాస్పిటల్లో తగ్గవు. అది నిజమా అబద్ధమా? నిజమయ్య గారు. కాళ్ళ వాపులు ఎప్పటికీ తగ్గవు. ఎన్ని డబ్బులు పెట్టు ఆ వాపు తగ్గించలేరు. ఓకేనా? గట్టిగా ఉండే మళ్ళీ రాయిలాగా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉంది, మీరు చూసినప్పుడు కూడా. ఓకే. ఆ ప్లేయర్ అయితే ఇప్పుడు చేసారు, అప్పుడే మెత్తగా అయింది. అక్కడ పోయి కూర్చొని మీరు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువైంది? ఇక్కడ మంచి జరిగింది. మీరు ఏమనుకుని వచ్చారు? అంతకంటే ఎక్కువైందా? అనుకున్నంత అయిందా? మేము పోయి చూపించుకొని ఒకసారి ప్లేయర్ చేసుకొని వచ్చి కొంచెం బాగుండాలి, మనం ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం. వీడికి వచ్చినాక 10 నిమిషాలనే తగ్గింది కాబట్టి అయ్యగారు బాగా చేసాడు, మనం ఎక్కడికి పోవద్దని 12,000 పెట్టి టాబ్లెట్లు తెచ్చినా ఒక్కడి కూడా వేయలేదు అయ్యగారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకి షుగర్ గానీ దేనికి వేయట్లేదు. ఓకే. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, నేను కూడా ప్లేయర్ చేపించుకున్నా. ఆయిల్ నుంచి నేను కూడా టాబ్లెట్లు వాడాను. ఆమేన్, హల్లెలూయా. సరే, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గారు. సరే, హల్లెలూయా. కాలు పైకి తీసి అబ్బా, నార్మల్ అయిపోయినాయిగా, నార్మల్ అయిపోయినాయిగా. అయిపోయినాయా? ఆమేన్. ఇదిగో ఈ కాళ్ళు ఇక్కడ పైకి రా బాబు. ఏం జరిగింది? మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కాళ్ళు అది గడ్డ కట్టిందని చెప్పారు సార్. ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు ఆమె ఏం పరిస్థితిలో ఉంది? బాగా సీరియస్గా ఉందండి. అంటే వెంటిలేటర్ మీద ఉందా? బెడ్ మీద ఐసీయూలో పెట్టారు. ఏమేమన్నారు? కాళ్ళు మంచి బ్లడ్ క్లాట్స్ కట్టినయి, కాలు చెప్పలేము, తీసేసేయాలి అని చెప్పారు. 2 1 ఇదేం ఫుల్, ఇదేమో చివరి 2 ఏళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళు నల్లగా ఉన్నాయి కదండి. ఇలా లేదు. నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఆ తల్లి. నా కూతురికి రక్తం ఏమైపోతుంది? రక్తం గడ్డ కట్టింది, కాల్ తీసేయాలన్నారని. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంది, వేసుకుని వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. రక్తం గడ్డ కట్టేసింది, ఇంకా కాల్ తీసేయాలి, సీరియస్గా ఉందని. కాళ్ళు ఇప్పుడు ఆ కాలు తెల్లగా ఉంది కదా, ఇది నల్లగా ఉంది కదా. అప్పుడే పచ్చి కట్టే అంటే కర్ర పచ్చిది చెట్టుకి నరికి మంట పెడితే బ్లాక్ అయింది కదా పైన, దాని స్కిన్ తోలు. ఈ కాళ్ళు అట్లా అయిపోయినాయి.
డాక్టర్లు 2 కాళ్ళు తీసేయాలన్నారా? కాళ్ళు బాగా సన్నబడిపోయి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్శ లేదు, తెలియట్లేదు. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిప్పారు, ఎన్ఐఏ తీసుకొచ్చారు. నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను ఒక్క నిమిషం చెప్పాను, ప్రార్థన కూడా చేయని తగ్గించేస్తాను మొత్తం. ఏమేమి రోగాలు చెప్పావు ఆ రోజు? 3 రోజులు అయింది అయ్యగారు నాకు చెప్పటానికి. ఇలా అయ్యగారు 3 రోజులు అయ్యింది. నేను వెళ్ళినాక నాకు ఒకటే మాట చెప్పారు, కాల్ చూసేసరికి ఐసీలో పెట్టేసరికి. అదే తెలుసా? అదే తెలుసా? అన్ని నేను తగ్గించేస్తా, హాస్పిటల్ అక్కర్లేదని. అప్పుడే తెల్లరే డిశ్చార్జ్ అయిపోయింది. అంతేనా? తెల్లరేనా? ఎప్పుడు నీకు తెలుసా? కోమాలో 3 రోజులకి బయటకు వచ్చాను. అప్పుడు నాకు తెలియదు నేను బాగైపోతావు అన్నాక నువ్వు కోమ నుంచి బయటకు వచ్చేసావు. రోగాలు ఏంటి అసలు? అంటే కిడ్నీలో ప్రోటీన్స్ పోతున్నాయి. అది అమ్మ కంగారు పడుతున్నాం. ప్రోటీన్స్ పోతున్నాయి, పిల్ల సీరియస్గా ఉంది, చెప్పలేము, నరాల్లో నుంచి క్లాట్స్ తీసేసేస్తాము అని చెప్పారు. కాల్ తీసేసేస్తాను. మా హస్బెండ్ బాగా భయపడ్డాడు. కాదు మా వైఫ్ నాకు చేయొద్దని. ఇక ఇవేనండి చెప్పింది. కానీ హార్ట్ బీట్ ఎక్కువగా హైలో ఉండే, షుగర్ వచ్చేసింది, బీపీ రేజ్ అవుతుంది అని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ అన్నీ అప్పటికప్పుడే అయిపోయినాయమ్మా? తగ్గిపోయినా అప్పటికప్పుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హాస్పిటల్ మించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎస్ అన్నవాళ్ళు గట్టిగా ఎస్ అయ్యా అని అరవాడు. వీళ్ళు తగ్గించుకున్నారు, అది బేస్తవారం తగ్గిపోయింది. కానీ దేవుడు వాళ్ళ నాన్నగారండి పాపం విశ్వాసం, లైవ్ టీవీ అన్నీ చూస్తున్నారు, విశ్వాసం. ఏమన్నారు డాక్టర్ గారు మీ కూతురు గురించి? కాలు తీసేయాలన్నారు. కాలు ఒకటా రెండా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. విన్నారా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. అక్కడ యేసు ఆశ్రపరలో స్పర్శ ఎంతసేపులో వచ్చింది? 5 చప్పలు కొట్టండి. స్పర్శ లేదు. దేవుడు ఆ పిల్లతో అలా కూర్చుని ఇలా మాట్లాడుతూనే ఉన్నాను, 2 కలిగి నాకు స్పర్శ వచ్చిందండి, మంచిగా ఉందండి అని చెప్పేసి. అంతేనమ్మా? యేసయ్యకి మహిమ కలుగును గాక. భోజనం బాగా తింటున్నట్టున్నావు. ఇప్పుడు బ్లడ్ కూడా నేనే చూసుకుంటానని చెప్పాను కదా. చప్పట్లు కొట్టండి. అసలు బలం లేదు కదా ఆ రోజు. ఈ చేతులకి బలం లేదు, బ్లడ్ లేదు. నేను బ్లడ్ స్పాట్లు ఇచ్చాను. ఇది వచ్చినప్పుడు ఏళ్ళు కూడా నల్లబడిపోతాయి, బ్లూ వస్తాయి. ఈ కలర్ ఇప్పుడు కలర్ మార్చి బ్లడ్ ఇచ్చి అప్పటికప్పుడండి కాలిపోయి బొబ్బ వస్తుంది కదా, పచ్చి కట్టిన కాల్చింది. అది కాకుండా బొబ్బ వస్తగా ఆ బొబ్బ బ్లాక్లో అది కూడా ఉంది. అలా మాట్లాడుతుండగానే బ్లాక్ నార్మల్ అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. హాస్పిటల్లో ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయిపోయావమ్మా నువ్వు, తెలుసా? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు పిల్లలు. 2 పిల్లలు. వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు తెలుసు. ఒక్క రోజులోనే వీరికి హాస్పిటల్ పని లేదు, అది వెంటిలేటర్ మీద ఉన్నా, నేను అన్ని నార్మల్ చేసేస్తా, వచ్చేయండి, అసలు బ్రతకదు అన్నారని చెప్పారు. అవునయ్య గారు, నేనున్నా. అది మీరు ఐసీలు ఉంటే ఎక్కడుంటే నేనున్నా, రండి అని చెప్పిన. ఈరోజు ఆమె కాళ్ళు దాదాపుగా తగ్గిపోయినాయా? ఎంత తగ్గిపోయి ఇంకెంత ఉన్నాయమ్మా? తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయి ఆ కాలు తీసేయకుండా, ఆ ఏళ్ళు తీసేయకుండా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు, డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి. నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనబడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే, ఇక్కడికి వచ్చారు స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే,
అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు. అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిన, అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వగిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుందని చెప్పినుండే అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు. ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చినుండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే. మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. పెద్ద డాక్టర్ అంట ఆవిడ. ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్లో? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈమెకి సాగు తీసుకొచ్చి ఏముంటుంది? చాకు తీసుకొచ్చింది. బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలనగానే నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన. నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్ల ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా. నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గెడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేలా, అంతేగాని అది అలా కోపించుకోకూడదమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పారో నా మాట విన్నది. ఇప్పుడు ఆ గడ్డ దానంతకి అదే పగిలిపోయింది. దానంతలో అదే పోయింది. నొప్పి కూడా తగ్గింది నాకు. అసలు వచ్చింది. అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ చేసిన 30 minutes కే అది పోయింది. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పలు కొట్టండి ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగి వస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th stage క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.